రైట్. ఇక రష్యా, చైనాలు సొంత సోషల్ మీడియాను వాడుతూ ఉంటాయి. కానీ ప్రపంచంలోనే 18% పాపులేషన్ అంటే 142 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి సొంత సోషల్ మీడియా లేదు. అమెరికాకు చెందిన ఫేస్బుక్ వాడతాం, యూట్యూబ్ వాడతాం, వాట్సాప్ వాడతాం. కానీ సొంతంగా సోషల్ మీడియా లేకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటి? మన సంపద, సంస్కృతి, అలాగే మన భద్రతకు ఏదైనా ప్రమాదం ఉందా? ఇండియా సొంతంగా సోషల్ మీడియా తయారు చేసుకునే అవకాశం లేదంటారా? ఎస్ అండి. ఇప్పుడు భారతదేశానికి సొంత సోషల్ మీడియా యాప్లు కావాలి. ఇప్పుడు చూడు, అమెరికా వాట్సాప్లు, అమెరికా యొక్క మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చ్ ఇంజిన్, అమెరికా ఉన్న మొత్తం మనం వాడుతున్నాం. ఏది ఫేస్బుక్ నుంచి, యూట్యూబ్ నుంచి, ఎక్స్ నుంచి, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా సెర్చ్ ఇంజిన్స్, వీటినే మనం వాడుతున్నాం. ఇప్పుడు ఈవెన్ ఏఐ కూడా అమెరికావే మనం వాడుతున్నాం. గ్రోక్ అని, ఈ చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ, ఈ కూడా అమెరికాయే ఎక్కువ భాగస్వామ్యం ఉంది. వీటిని మనం వాడుతున్నాం. వీటిని వాడడం వల్ల ఎంతటి ప్రమాదం అంటే, రీసెంట్గా ఒక ప్రమాదం వచ్చిన తర్వాత గుణపాఠం వచ్చింది. అందుకని వెంటనే మోడీ గారు భారత యువతకి ఛాలెంజ్ చేశారు. ఇమ్మీడియట్గా రిక్వెస్ట్ చేసినట్టే, ఛాలెంజ్ కూడా అంటాను నేనైతే. మీరు వెంటనే తయారు చేయలేరా? ఇంత నాలెడ్జ్ ఉంది మీకు, ఇంత డిజిటల్ నాలెడ్జ్, డిజిటల్ ఎకో సిస్టమ్ ఉంది, ప్రపంచం అంతా డిజిటల్లో ఐటీని కంట్రోల్ చేస్తారు, మీరు తయారు చేయలేరని ఇండియన్ యువతకు ఒక ఛాలెంజ్ ఇస్తారన్నమాట. తయారు చేయండి అబ్బా తొందరగా అని. ఒక అద్భుతం అని చెప్పాలి. ఏమంటే ఇక్కడ ఏం జరిగిందంటే, రీసెంట్గా అమెరికా మన మీద టారిఫ్లు విధించిన తర్వాత అమెరికన్ కంపెనీలు భారతదేశం మీద, ఎస్పెషల్లీ ఆయిల్ కంపెనీల మీద ఆంక్షలు విధించారు. అందులో నయారా అనే భారత ఆయిల్ కంపెనీ మీద ఆంక్షలు విధించినప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఈ నయారా కంపెనీకి అందించే సేవల్ని నిలుపుదల చేసింది, డబ్బులు ఇస్తున్నా. ఎందుకంటే అమెరికాకు ఫేవర్గా. సోషల్ మీడియా కంపెనీస్ అంటే, ఒక మీడియా కంపెనీస్ అంటే ఈ ప్రపంచ స్వేచ్ఛగా ఈ కట్టుబడి లేవు. అమెరికా చట్టాలు వాటికి ఎక్కువ, అమెరికా ప్రయోజనాలే మైక్రోసాఫ్ట్కి ఎక్కువ. వెంటనే నయారాకి ఆపేస్తే నయారా చాలా ఇబ్బంది పడింది 2-3 నెలలు. ఇది మనకి పెద్ద గుణపాఠం, చాలా పెద్ద గుణపాఠం. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకుంటారు, భారతదేశ అవసరాలు వాళ్ళు పట్టించుకోరు. కాబట్టే ఇప్పుడు ఈ పెద్ద క్వశ్చన్, పెద్ద చర్చ నడుస్తుందండి. ఇది ఏంటంటే, భారతదేశానికి సొంత సోషల్ మీడియా యాప్స్ కావాలి, మీడియా ప్లాట్ఫామ్స్ కావాలి, సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇదేంటి, చైనా అక్కడ వెయిబో, వూచాట్ అని, తర్వాత యూట్యూబ్కు వ్యతిరేకంగా యోకో అని, ఇలా సొంత మీడియా ప్లాట్ఫామ్స్ తయారు చేసుకుంది, టిక్ టాక్ లాంటివి. అది చైనా అవసరాలకి. ఇది అమెరికా ప్రభావం లేకుండా వాళ్ళ కల్చర్ని, వాళ్ళ మార్కెట్ని, వాళ్ళ ప్రజల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. అది రీసెంట్గా రష్యా యూట్యూబ్కి వ్యతిరేకంగా మ్యాక్సో అనేది ఒకటి పెట్టుకుంది. ఈవెన్ జపాన్ కూడా తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తయారు చేసుకుంది. ఈవెన్ సౌత్ కొరియా కూడా అమెరికాకి చాలా ఫ్రెండ్ అయినా అది సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తయారు చేసుకుంది. యూరోపియన్ యూనియన్ కంట్రీలు కూడా, ఈ వైట్ కంట్రీస్ కాబట్టి అవన్నీ ఒకటి పెట్టుకున్నాయి. మరి ఇండియా ఎంతటి ప్రమాదంలో ఉంది ఈ విషయంలో? 142 కోట్ల మంది ప్రజలు, అందులో ప్రపంచ జనాభాలో 18%. యూత్ అంటే 18 సంవత్సరాలు బిలో ఉన్నవాళ్ళే 24%. ఇప్పుడు ఫేస్బుక్లో ఎక్కువ మంది వినియోగదారులు అమెరికాలో లేరండి, ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ఎక్కువ మంది 51% ఫేస్బుక్ వాడుతున్నారు. వాట్సాప్ వినియోగదారులు కూడా ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు. తర్వాత యూట్యూబ్ కూడా ఇండియన్స్లో 5.54% యూట్యూబ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇన్స్టా 39% ఇండియన్స్ ఇన్స్టాగ్రామ్ని వాడతారు. ఇది మొత్తం భారతదేశం ఆ యొక్క ఏది అమెరికా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వాడడం వల్ల భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం ఇటు ప్రకటనలు, అడ్వర్టైజ్మెంటు, యూసేజ్ ఛార్జెస్ కింద 63,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అమెరికా తరలిపోతుంది. చూసారా, ఈ ఇన్కమ్ మనకుంటే మనకే మిగిలిన కదా. ఇది 63,000 కోట్లు అంటే $7 to 8 బిలియన్ అమెరికా మన మీద నుంచి పట్టుకెళ్ళిపోతుంది. తర్వాత ఇది ఒక్కంతా ఒక ఎత్తు అయితే, ఇలాంటి యుద్ధాలు, ఏదైనా గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేస్తారు మనల్ని, మన మైండ్ సెట్ని కంట్రోల్ చేస్తారు. ఈ విధంగా ఏమవుతుంది అంటే, ఒకటే, ఇండియాని ఎవరు కనిపెట్టారు అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఒకసారి చూడండి, డిస్కవర్ ఆఫ్ ఇండియా, హూ డిస్కవర్స్ ఇండియా అంటే 1498లో వాస్కోడి గామా ఇండియాని కనిపెట్టాడంటే మన పిల్లలందరూ అది చదువుకుని అసలు ఇండియన్ హిస్టరీ లాస్ట్ 1400 యూరోపోడు కనిపెట్టాడు అన్నట్టు ఉంటుంది. మన ఇండియన్ కల్చర్ని వాళ్ళు సర్వనాశనం చేస్తున్నారు. వెస్టర్నైజేషన్ ఇంపాక్ట్ వస్తుంది, మన భాషా సంస్కృతులను మర్చిపోతున్నాం. ఇదంతా ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ప్రతిరోజు ప్రతి భారతీయుడు యావరేజ్ సరాసరి 2 గంటలు 3 గంటల వరకు అమెరికన్ మీడియాని, సోషల్ మీడియాని వాడుతున్నాము అంటే
అమెరికా ఓడు మన మైండ్ సెట్ని కంట్రోల్ చేస్తున్నాడు. అమెరికా ఆధిపత్యం అంటే అందరూ ఏదో అనుకుంటారు, మిలిటరీ కాదండి, ఆర్థిక వ్యవస్థ, రాజకీయంగా కాదు అమెరికా కంట్రోల్ చేసేది ప్రపంచాన్ని. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రపంచ ప్రజలు ఏం థింక్ చేయాలి, ఏం ఆలోచించాలో నేర్పిద్ది అది. వాళ్ళ జీన్లు వేసుకుంటాం, వాళ్ళ కేఎఫ్సీ తింటాం, వాళ్ళ మెక్డొనాల్డ్ ఫుడ్కి వెళ్తాం, వాళ్ళ ఐస్ క్రీములు కొనుక్కుంటాం, వాళ్ళ మందులు కొనుక్కుంటాం. ఇప్పుడు కూడా షుగర్ పేషెంట్లు ఇండియాలో ఏం తినాలంటే వీటి తినాలి, గోధుమ రొట్టెలు చపాతీలు తినాలి అంటారు. చపాతీ గ్లూటెన్ ఉంటుంది, చపాతీ సరిగ్గా కుదరదు ఇండియన్ క్లైమేట్కి, అది శీతల ప్రాంతాలకు సూటబుల్. ఎందుకంటే అది వీటంతా మన నెత్తి మీద పెడతాడు. ఏది బాగా సూటబుల్ అంటే జామ పండుని మనం వదిలేస్తాం, యాపిల్ని తినిపిస్తాడు వాడు, యాపిల్ ఇంపోర్ట్ చేస్తారు మనకి. చూడండి, వాడు మార్కెట్ అంతా మన మీద పడేస్తాడు. మనం అంతా వాడు బట్టలు కొంటాం, వాడు జీన్లు కొంటారు. అసలు జీన్లు వేసుకోవడం వల్ల ఇండియాలో ఈరోజు ఫెర్టిలిటీ తగ్గిపోతుంది, పిల్లల పుట్టుకదల తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ జీన్ ఫ్రెండ్లీ ఇండియన్ క్లైమేట్ కుదరదు. చూసారా, అమెరికన్ కల్చరు వాడు మార్కెట్ కోసం ఎంతకైనా తెగిస్తాడు. దారుణమైన పరిస్థితి. సో భారత సంస్కృతే ప్రమాదంలో ఉందంటే అమెరికన్ ఫారిన్ కంపెనీల యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడితే. ఈరోజు వైబో అని చైనా వాడితే చైనా కమ్యూనిస్ట్ భావాలు వస్తాయి, గ్లోబల్ టైమ్స్ లాగా. సో భారతదేశానికి ఇప్పుడు అత్యవసరం ఏంటంటే భారత భద్రతకు, భారత సంస్కృతి రక్షణకు, భారత సొసైటీ సమాజాన్ని మనం రక్షించుకుని ప్రపంచ ఆధిపత్యాన్ని మనం సాధించాలంటే, ఎందుకంటే భారత ప్రపంచ ఆధిపత్యం అంటే ఎప్పుడు శాంతి కాముక దేశం కాబట్టి మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావాలి. అందుకనే ఇండియన్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఒక సందేశాన్ని తయారు చేసింది. కేవలం 46 లక్షల మంది ఉన్నారు, అది ఎక్కడికక్కడ ఆగిపోయింది. తర్వాత సింగారి అని ఇలా కొన్ని వచ్చినాయండి భారతదేశంలో కూడా సోషల్ మీడియా. వాటిని పాపులరైజ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి, ఎక్కువ స్టార్టప్గా పెట్టి, భారత ప్రభుత్వానికి సహాయం ఉండి, భారతీయులు కూడా భారత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఆదరించడం అనేది ఒకటి ప్రతి భారతీయుడు చేయవలసిన పని. ఎంతసేపు వాట్సాప్లో అయ్యే కాదు, వీటిలో కూడా అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ చేయమని భారత ప్రధాని ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నారు. స్వదేశీ, నువ్వు భారతీయుడు అంటే ఇది చెయ్యాలి అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మన కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. ఆయిల్ కంపెనీ ఇబ్బంది పడింది, నయార. మైక్రోసాఫ్ట్ వాడు ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేస్తున్నాడు మనల్ని. అది ఎంత దారుణమైన పరిస్థితి అండి. సో ఇండియా నీడ్స్ ఇట్స్ ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ చైనా, సౌత్ ఆఫ్రికా, జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అప్పుడే భారత సావరెంటికి, భారత సార్వభౌమత్వాన్ని రక్షించింది. అందుకనే డిజిటల్ సార్వభౌమత్వం అనేది ఒకటి వస్తుంది. ఓకే, డిజిటల్ సావరెనిటీ. ఈరోజు భారతదేశం చుట్టూరు బౌండరీలు కట్టుకుని మనకు సార్వభౌమత్వం ఉందంటే కుదరదండి. ఈరోజు సోషల్ మీడియాలో కూడా ఈ డిజిటల్ సావరెంటీ కూడా కావాలి. మనకి సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాలంటే అది కావాలి. ఈరోజు అమెరికా బెదిరిస్తుంది టారిఫ్లతో, వాడికి బెదిరింపులకు మనం లొంగాలి. ఎందుకంటే ఇవన్నీ ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. సో ప్రతి ఇండియన్, ఎవ్రీ ఇండియన్, యాజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ ఎవ్రీవన్, మనకి సోషల్ మీడియాలో ప్రతి ఒళ్ళు పెట్టాలి. ఈ విషయంలో ప్రైమ్ మినిస్టర్ ఒకటే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే మనకు అద్భుతమైన విజయాలు ఉన్నాయి ప్రపంచంలో. ప్రతి సోషల్ మీడియా ఏలన్నిటిలో భారతీయులు ఉన్నారు. ఒక అద్భుతం, ఇండియన్ ఐటీ సూపర్ పవర్ ఇండియా. దానికి ఒక నిదర్శనం ఏంటంటే ఒక కోవిన్ అనే ఒక యాప్ తయారు చేసాం కోవిడ్ టైంలో. అది ప్రపంచంలో ఎంత అద్భుతం, అందరూ పొగిడారు దాన్ని, ఎంత సేవలు అందించి ప్రపంచం కావాలని. ఇంకొక పెద్ద విజయం అంటే యూపీఐ పేమెంట్స్. యూపీఐ అనేది డిజిటల్ అనేది ప్రపంచంలో 50% ఈ డిజిటల్ పేమెంట్స్ అనేది ఇండియాలో జరిగితే. ఒక విషయం ఏంటంటే భారతదేశంలో ప్రతిరోజు ఒక సంవత్సరంలో జరిగే యూపీఐ పేమెంట్స్ అనేది, ఒక రోజు జరిగే యూపీఐ పేమెంట్స్ తీసుకుందాం. భారతదేశంలో యూపీఐ పేమెంట్స్ ఒక్క రోజులో జరిగే సంఖ్య యూరోపియన్ పాపులేషన్ కంటే ఎక్కువ. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఒక అద్భుతమైన సక్సెస్ వచ్చింది. సేమ్ సక్సెస్ని, సేమ్ సక్సెస్ స్ప్రీని మనం ఇందులో కూడా కంట్రోల్ చేస్తే ప్రతి భారతీయుడు భారత సోషల్ మీడియా యాప్స్ని వాడితే ఒక అద్భుతం జరుగుతుందండి. ఇది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. లేకపోతే మన సార్వభౌమత్వాన్ని బౌండరీల దగ్గర సైన్యం ఉంటే సరిపోదండి, ప్రతి భారతీయుడు ఒక సైనికుడే అని ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా స్వదేశీ మాట్లాడినప్పుడు ఏంటంటే డిజిటల్ సావరెనిటీ కావాలి, లేకపోతే సార్వభౌమత్వం అనే రాజ్యాంగ వ్యవస్థకు విలువ ఉండదు. ఈ విషయం మీద చర్చ జరిగి ప్రతి భారతీయుడికి అవగాహన ఉండి భారతీయులు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటేనే ఇది మనకి సిద్ధిస్తుంది.